హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు మనం మార్నింగ్ చెప్పుకున్న వీడియోలో మన లెవెల్స్ ఎలా పనిచేస్తాయో చూద్దామా. 23,700 దగ్గర మనం బయింగ్ జోన్ ఉంది అనుకున్నాం కదా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 70 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ సేమ్ 23,700 దగ్గర ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో బేరిస్ మార్కెట్ ఉంటుందని చెప్పాం కదా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఈరోజు ట్రేడ్ చేశారో వాళ్ళు మంచి ప్రాఫిట్ తీశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ప్రాఫిట్ని మాతో షేర్ చేసుకున్నందుకు. కానీ మీరు డైలీ ప్రాఫిట్ ఏం చూపించిన అవసరం లేదు. మీకు ఓకే అనుకుంటే ఫ్రైడే మార్కెట్ అయిపోతుంది కదా, మీకు వీలైనప్పుడు మీకు వీక్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకొని టుమారో జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. మెయిన్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వార్ ఒక్కటే మార్కెట్ని హెడేక్గా ఉండేది. ఇప్పుడైతే వార్ జోలికి ఇరు దేశాలు ఏవి పాజిటివ్గానే ఉన్నాయి. అంటే ఏ దేశాలు వార్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం కూడా ఇలా టీసర్ బయటకు వచ్చింది పాజిటివ్గానే వార్ గురించి. కానీ రాత్రికే ఇరాన్ దుబాయ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది అందరికీ తెలిసిందే. ఎటువంటి అంటే ఈరోజు నైట్ ఎటువంటి యుద్ధం చేయకపోతే మార్కెట్కి రేపు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఈరోజు ఎలాగైతే ఉందో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఎఫ్సి వచ్చేసి అందులో ఒక పర్సన్, అతను చక్రవర్తి. ఈ పర్సన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిజైన్ చేసిన తర్వాత స్టాక్స్ చాలా బాగా పడిపోయినాయి. ఇంకా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా తీసేసుకున్నారు. దీని ద్వారా ఈ స్టాక్స్ 30% పడిపోయాయి. ఇది మనకు ఒక మంచి అవకాశం అని చెప్పాలి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. కానీ నేను చెప్పానని చేయొద్దు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వారి సలహా తీసుకోండి. టుమారో మార్కెట్లో కొంచెం ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చార్ట్ గమనించండి. అయితే మార్కెట్ 23,473 దగ్గర బుల్లిష్ సైడ్ ఉంటుంది. ఎంతవరకు అంటే 23,827 వరకు. కానీ మార్కెట్ని ప్రభావితం చేసే వార్తలు ఏవి రానంత వరకు ఇవి వర్క్ చేస్తాయి. అంటే నెగిటివ్ ఏది రానంత వరకు ఇది వర్క్ చేస్తాయి. ఇంకా మనం 100% అయితే చెప్పలేము. ఒక విషయం ఏంటంటే మా లెవెల్స్ ఏదైనా మా లెవెల్ కంటే మార్కెట్ పైన ఉంటే పైకి వెళ్ళిపోతుంది, కిందికి ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.